ఈడబ్బా పొద్దున్నుంచి ఇంట్లో టీ తాగకుండా బ్యాంగోర్ పెగ్గేస్తే కిక్కే వేర్రా. అప్పుడే ఆఫ్ అయిపోయిందిట్రా. మంద మజక ఆ కిక్కే వేర్రా. నానేటి కనిపించడం లేదు. నాన్న నాన్న గదిలోనే లేడు, హాల్లోనే లేడు, ఎక్కడికి వెళ్ళాడబ్బా? సరే ఇంటి బయట ఉన్నాడేమో చూద్దాం. నాన్న ఏటి మనిషి ఖాళీ బాటిల్ పట్టుకొని మందు తాగుతాడు. ఏంటమ్మా అంత కోపంగా చూస్తున్నా? నాన్న రాత్రి తాగింది ఇంకా దిగలేదా? ఎందుకలా? అందులో ఏదో మందున్నట్టు ఖాళీ బాటిల్ పట్టుకొని తాగుతున్నావు. ఏంటమ్మా నందు, ఇది మందు కదా? నేను తాగేది ఖాళీ బాటిల్లో కనిపిస్తున్నా నీకు? ఏంటి నాన్న, అది ఖాళీ బాటిల్ కాదా? మందున్నట్టు చెప్తావేంటి? చూడమ్మా కూతురా, ఈ నాన్నకి ఏం కావాలో నీకు తెలుసు. నాకు కావాల్సింది నాకు ఇచ్చేసావు అనుకో, ఈ ఖాళీ బాటిల్ పక్కన పెట్టేసి ఫుల్ బాటిల్ తెచ్చుకుని దాన్ని కూడా ఖాళీ చేశాను. చేస్తావు, నీకేంటి అన్న? ఈ ఇంటి బాధ్యత మోయాల్సింది నువ్వే. తాగుడు అలవాటు వల్ల మన ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం. అందుకే అమ్మ నీ కోసం బెంగెట్టుకొని చచ్చిపోయింది. నేనేమో ప్రైవేట్ స్కూల్లో టీచర్ కింద చేస్తూ ఇంటికి వచ్చి మళ్ళీ ట్యూషన్లు చెప్తూ అలా మన ఇల్లుని గెట్టుకు వస్తున్నాను. నువ్వు ఇక మారవు. ఆగు, నీకేం కావాలని తెచ్చిస్తాను. అదేదో ముందే ఇవ్వచ్చు కదా. ఈగో తీసుకోనా? ఇలాంటి అబద్ధం మాటలు ఎన్నిసార్లు చెప్తావు? ఇదిగో నువ్వు ఇప్పుడు వెళ్ళి తాగేసి ఇంటికి వచ్చి నన్ను చంపేయి. మధ్య మత్తులో మీ అమ్మని చంపుకున్నాను, నా వృత్తిని కూడా పాడు చేసుకున్నాను. ఇప్పుడేమో నిన్ను బాధపడుతున్నాను. ఈ ఒక్కరోజు తాగేసి రేపు నుంచి ఇంకా అసలు ఈ నాన్న మాట నమ్మమ్మ. ఎన్నిసార్లు చెప్పలేదు లేటి కట్టు కథలు. నా జీవితంలో మా నాన్న మాటను చూస్తానంటావా? మేడం మేడం ఏమండో మేడం గారు. ఏంటి రాజు, రోజు రోజుకి ట్యూషన్కి ఇంత లేట్గా వస్తున్నావు? ఇలా అయితే ఈ ఏజ్లో డిగ్రీ పాస్ అవ్వలేవు. మీలాంటి అందమైన అమ్మాయి ట్యూషన్ చెప్తుంటే ఈ వయసులో డిగ్రీ పాస్ అవ్వలేనా? దీనికి ఏం తక్కువ లేదు. నిన్న నేను చెప్పిన ఎకనామిక్స్ నోట్స్ రాసావా? ఏది చూపించు. రాశాను మేడం. మేడం చూడండి. సర్లే అలా కూర్చో. అబ్బో బాగా రాస్తున్నాడు. పర్లేదు, డిగ్రీ బాగా పాస్ అయిపోతాడు. ప్రశ్నకి సమాధానం తప్పుగా రాశానమ్మా. మేడం కోపంగా ఉంది నా మీద. దీనికేం తక్కువ లేదు. ఈయన చెప్పిన పాటలు మటు రావు, కానీ ప్రేమ పాటలు మటు బాగా వచ్చు. నందు ఏంటి రోజు రోజు గ్లామర్ వచ్చేస్తున్నా? నిన్ను ఈ శారీలో చూస్తాకి నా 2 కళ్ళు సరిపోతలేదు తెలుసా? బిస్కెట్లు బాగానే అవుతున్నారు. నన్ను నా అందాన్ని ఎంత పోగిన్నా నీకు పడిపోతా అనుకుంటున్నావు ఏంటి? నువ్వు ఎప్పుడో నాకు 10వ తరగతిలోనే పడిపోయావు తెలుసు కదా, కానీ మధ్యలో చదువు ఆపేయాల్సి వచ్చింది. అది తెలిసిన విషయమే కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? నందు గతం గుర్తు చేస్తున్నాను. మన లవ్ డేస్ ఎంత హ్యాపీగా జరిగా. నేను అప్పట్లో డిగ్రీ పాస్ అవ్వలేదనే కదా మన ప్రేమకు దూరంగా పెట్టావు. 10th క్లాస్ నుంచి ప్రేమిస్తున్నావు నాకు తెలుసు రాజు. కాకపోతే నా దగ్గర ఆస్తి లేదు, నీ దగ్గర ఆస్తి లేదు. నీకు జాబ్ లేదు, నాకు సరైన జాబ్ లేదు.
రాజు, నువ్వు డిగ్రీ చేత పట్టుకుంటేనే కదా జాబ్ వచ్చేది. అప్పుడు మనం హ్యాపీగా ఉండేది. అందుకే నందు ఈ వయసులో కూడా డిగ్రీ కట్టి పాస్ అవ్వి మన ప్రేమను గెలిపించుకోవాలనే కదా. ఈ రావేంటి ఎన్నిసార్లు తెప్పించుకున్నాడు ఇంటికి, బాకీ కట్టాలని తెలియట్లేదు ఇంటికి. ఏంటి మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంది. సరే ఈ పక్క నుంచి వెళ్దాం. నందు డిగ్రీ పాస్ అవ్వకపోతే నన్ను వదిలేయవు కదా. ఆ? ఏంటి గుసగుసలు? అమ్మ దీనమ్మా, దీని బాబుని బ్రాంతి గుడ్డు పంపించి దీని బాయ్ ఫ్రెండ్ని తీసి తెచ్చుకుందా. చెప్తాను దీని సంగతి వీడి సంగతి. రాజు, నిజంగా నేను వదిలి ఉండలేను. నందు, నేను మీకు ఇల్లు ఎదికిచ్చింది చిన్నపిల్లలు చూసని చెప్పడానికి, ఇలా పెళ్ళిడు వచ్చాడు కాదు. సరే రాజు, నువ్వు ఇంకెళ్ళు, నేను చూసుకుంటాను. ప్రకాష్ గారికి రాజు మీద అభిమానం దొరికింది. వీడికి ఇప్పుడు నా మీద కోపం ఎక్కువైపోద్ది. వాటర్ తీసుకోండి. మా నాన్నగారు ఇంట్లో లేరు కదా, మీరు ఇప్పుడు వచ్చారేంటి? ఇది నా ఇల్లు, అద్దెకున్నారన్న సంగతి మర్చిపోయారా? ఎప్పుడైనా వస్తా, ఎప్పుడైనా వెళ్తా. సరే 2 నెలల నుంచి ఇంటి అద్దె డబ్బులు ఎందుకు కట్టట్లేదు? పైగా నేను అప్పుగా ఇచ్చిన డబ్బులకి వడ్డీ కూడా కట్టట్లేదు. ఏ అది కాదండి ప్రకాష్ గారు, దట్ నెల మా నాన్నగారికి లివర్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో పెట్టాను. దానివల్ల అక్కడే నా జీతం డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. అందుకే మీకు ఇవ్వడానికి లేట్ అయింది. త్వరలోనే చూసి అద్దె డబ్బులు వడ్డీ డబ్బులు కూడా ఇచ్చేస్తానండి. నందు, డబ్బులు మీ నాన్న చూసి ఇవ్వలే, నిన్ను చూసి ఇచ్చా. ఇప్పుడేమో నువ్వు జీతం డబ్బులు రాలేదు, మా నాన్నకి బాగోలేదని చెప్తున్నావు. ఏంటిది? అది కాదండి ప్రకాష్ గారు, మా నాన్నగారు నా మాట వింటలేదు, ఏ పని కూడా చేయట్లేదు. అంతేకాకుండా వృధాగా డబ్బులు తాగి ఖర్చు పెడతాం. అందరిలోనే అప్పు అద్దె కూడా కట్టేస్తాం. నేను అస్తమానం మీ ఇంటికి అప్పు డబ్బులకి అద్దె డబ్బులకి వస్తున్నా అని చెప్పి ప్రకాష్ గారు అని పిలవద్దు. నీ తీయని పెదాలతో ప్రకాష్ అని పిలిస్తే చాలు. ఈ మూర్ఖుని ఇంక మారడం, వీడి కన్ను ఎప్పుడు నా మీదే. నందు, ఇలా చూడు. సరే పాయింట్కి వచ్చేస్తున్నా. నేను మీకు ఇల్లు అద్దెకిచ్చింది మీ నాన్నని చూసి కాదు, నీ అందాన్ని చూసి. చూడు నందు, నేను ఇంతవరకు ఏ అమ్మాయిని చూసినా ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. నిన్ను చూస్తే మాత్రం పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నందు, ఇప్పటికైనా నా మాట వింటా వినవా? చూడండి ప్రకాష్ గారు, మీరు అందంగా పుట్టడం నా తప్ప, ఇప్పటిదాకా నా పెళ్ళి అవ్వకపోవడం నా తప్ప, మీ ఇంటికి అద్దెకి రావడం నా తప్ప. ఇలా మీరు ఎన్నిసార్లు నన్ను బలవంతం చేసినా నుంచి వచ్చేది ఒకటే సమాధానం, మీరంటే నాకు ఇష్టం లేదు, లేదు, ఇక నా జోలికి రావద్దు. నిన్ను ఇలా చూస్తే కొరికేలా అనిపిస్తుంది. ఏ నందు, నన్ను విలన్గా మార్చుకో. నేను నిన్ను అడిగేది వాడుకుని వదిలేయడానికి కాదు, నువ్వు నా పక్కన నా జీవిత భాగస్వామిగా ఉంటావని. నీకోసం నేను ఎన్నాలైనా వెయిట్ చేస్తా. చూడు, నువ్వు కానీ ఒప్పుకోకపోతే నిన్ను పాడు చేసేనా నా దాన్ని చేసుకుంటా. ఉంటా బంగారం. దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు. ప్రేమ ప్రేమ అని చెప్పి ఎతం తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది. వీడి పేడ ఎప్పుడు నాకు వదులుతుందో.
ఆ, నమస్తే ప్రకాష్ గారా. ఈ రోజు కూడా అవుట్ అయిపోయావా? వెళ్ళు. ఏటీడు ఎలాగంటాడు, తాగిది అవుట్ అవడం కోసమే కదా. అందులో ఉన్న మాది వీడికి ఎప్పుడు తెలుస్తుందో. ఆ, ఏంటి పిల్లలు అవుతుంది? అమ్మా నందు, ఎందుకు ఎడుతున్నారా? ఏంటమ్మా, మీ నాన్న మళ్ళీ తాగొచ్చాడని ఏడుతున్నావా? నేను ఎన్నిసార్లు అబద్ధాలన్నా నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం మానం, నేను తాగడం మానం. నేను నీ తండ్రిని కాదు, నువ్వే నాకు తల్లి. అలాగే ఏడితే అలా చెప్పమ్మా. ఏం జరిగిందో చెప్పు అమ్మా నందు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వేం చేస్తావు? తాగడం, తినడం, పడుకోవడం, ఇంకేం తెలుసు? ప్రకాష్ గారు ఈరోజు మళ్ళీ నమ్మి చేయబోయి నాన్న ఆడు బాకీ కట్టేసి మన ఇల్లు ఖాళీ చేసేద్దామంటే ఊ మాటేనావు. నీ కూతురుగా తండ్రికి నా బాధ చెప్పుకున్నాను చూడు, అదే నా తప్పు. మారుతా అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఏం చేస్తాను, నా తలరా తింతే. బావా కాఫీ తీసుకో. లత, నిన్ను చీరలో చూస్తుంటే చాలా ముద్దు చేస్తున్నావే నువ్వు. ఊరుకో బావా, రాత్రంతా చీరంతా నలిపేసి. ఏ లత, నీకు ఒకటి కొన్నానే. ఏటి బావు గారు అది? పెళ్లికి ముందు అది కొందారనుకున్నాను, అప్పుడు డబ్బు లేక కొనలేకపోయింది నీకు. కానీ ఇప్పుడు నేను కొన్నానే, ఇదిగో. అది బాబు నెక్లెసే, చాలా బాగుంది బావా. 5 కాసులు నెక్లెస్. ఏది నీ మెడలో ఎంతో బాగుంటుంది, వేసుకో నీ మెడలో. నెక్లెస్ చాలా అందంగా ఉంది బావా. నీకోసం మధ్యాహ్నం నాటుకోడి పలావ్ చేస్తాను బావా. ఉండే. సరే బావా, నాటుకోడి పలావ్ రెడీ చేసేస్తాను నీ గురించి. నువ్వు వండిన పొలం అదిరిపోయింది. బాగుందా? హ, ఈ ప్రకాష్ గడికి ఏం పని లేదు, తెగ చేస్తున్నాడు ఫోన్లు. లత, ఈ 5 కాసుల నగలు కాకుండా వచ్చే వారం మంచి మంచి పట్టు చీరలు కొంటానులే. బావా. ఎప్పుడు తెగ తినేస్తాడే పట్టుకుని. ఎన్నిసార్లు వడ్డీ కట్టా తీరలేదంటాడు. ఏం సాంబయ్య, ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎన్నాళ్ళైంది నువ్వు బాకీ తీసుకుని? ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? వీడే ప్రకాష్. ఎన్నిసార్లు చేయాలా ఈ ఫోన్ నీకు? అది కాదు ప్రకాష్, ఈ వయసులో నాకు తోడు ఉండాలని 2వ పెళ్లి చేసుకున్నాను. వచ్చే నెలలో కంపల్సరీ నీ బాకీ ఇచ్చేస్తాను. ఏంటి సాంబయ్య, నీ మొదటి పిల్లలకి నువ్వు వైద్యం చేయించకపోతే చచ్చిపోయింది ఏంటి? ఈ వయసులో మళ్ళీ నువ్వు 2వ పెళ్లి చేసుకుని నీ 2వ పిల్లలకి ఒంటిండా బంగారం బాగానే దిగేసావు. పడు చావుడే. ఏంటండి ఆయన అలా మాట్లాడుతున్నాడు? అది కాదే, మొన్న మీ నాన్న ఒంట్లో బాగోలేదు కదా, అందుచేత ఈయనకి డబ్బులు కట్టలేకపోయాను. ఆ డబ్బులు మీ నాన్నకి వాడాం కదా, అందుకు కట్టలేకపోయాం. అవును కదండి. అవునే, మనిషి మంచోడే, కానీ బాకీ విషయంలో చాలా గట్టిగా ఉంటాడు. ముసలోడికి వయసులో పడిచి పిల్లం బాగానే దొరికింది. వచ్చే నెల నా డబ్బులు సరిపెట్టాయి. సాంబయ్య మర్చిపోకు.
పద ప్రేమ పట్టాలు చెప్పుకుందాం. కాస్త దగ్గర అవుతావా? ఏ నందు, అడిగి తింటే అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? నాకేం కావాలో నేను తీసుకుంటాను కదా. ఏ నందు, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? ఏంటి వీడితో నీకు ఇంత వయసు వచ్చినాక నీ డిగ్రీ చదువుతున్నాడు, ఎందుకు పని చేయడు? వీడు నీకు కట్ట కాదు. నాన్న, అతనికి ఆస్తి లేకపోవచ్చు, జాబ్ లేకపోవచ్చు, కానీ నన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు. మళ్ళీ ఈ వయసులో డిగ్రీ కట్టి ఉద్యోగం రావాలని చదువుతున్నాడు. అతనికి జాబ్ వస్తే మా ఇద్దరి జీవితం బాగుంటుంది. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. కాదన్నావో నీ మాట కాదని అతనితోనే వెళ్ళిపోతా. మామయ్య గారు, మా పెళ్ళికి ఒప్పుకోండి. మీ అమ్మాయిని చాలా హ్యాపీగా చూసుకుంటా. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నా కూతురు నీకెందుకురా? ఏంటి మళ్ళీ ఇంట్లో గుసగుసలు? మళ్ళా వచ్చేసాడా ఎదవా? దొరికేసినట్టున్నారు. రావు ఇద్దరిని పట్టుకుని వాయించేస్తున్నాడు. ఏ నందు, నేను చెప్పినట్టు విని మన ఇంటి ఓనర్ ప్రకాశం పెళ్లి చేసుకో, జీవితాంతం హ్యాపీగా ఉంటావు. శబాష్, తండ్రి అంటే నువ్వేనయ్యా. ఏం చెప్పేవు రావు. నందు, ఇలా చూడు, మనిషిని బ్రతికించేది డబ్బు, ప్రేమ కాదు. నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. నన్ను చేసుకుంటే నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉంటావు. మీ నాన్న నేను తిట్టినా కొట్టినా నాతో పెళ్ళి అయితే నీ బతుకు బాగుంటుందని. నన్ను చేసుకుంటానని మీ నాన్నకి చెప్పు. ఇదిగో చూడు, ఇలా రూపాయికి పావలాగా మారడం చేసుకుంటే నీ జీవితం నాశనం అయినట్టే. తండ్రిగా మీ నాన్న మాట గౌరవించి నన్ను పెళ్లి చేసుకో, కాదంటే ఊరుకునేదే లేదు. రేయ్, ఈ అమ్మాయి వెనకాల నువ్వు పడ్డా, ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టినా నీ కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. అర్థమైందా నీకు? ఏంట్రా మీదకి వస్తున్నావు? ఈ ప్రకాష్ గారిని ఎదిరించి బతికేద్దామనే? ఇక్కడి నుంచి వెళ్ళకపోయావా చంపి పాతి పెట్టేస్తా నిన్ను. పోరా. ఆగురాజు, వదులు. రామన్ గారు కూర్చో, నీకోసం బ్లాక్ లేబుల్ తెచ్చా. కాస్ట్లీ సరికి అయితే మంచి గ్లాసులే ఇవ్వాల్సిందే. ఏంటి మాంగారు, ఇక మొదలెట్టేద్దాం. కాదు, ఇది నీకోసం దుబాయ్ నుంచి తెప్పించా. మా కాబోయే అల్లుడితో కాస్ట్లీ మనం తాగాల్సిందే. ఏసే అల్లుడు. రోజు చీపు తాగేవాడివి, ఈ రోజు ఫారెన్ బ్రాండ్ తాగుతున్నావు. అది నీ రేంజ్ మామయ్య. నాకిక్కుంది ఇందులో. చూడు మాయా, నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేస్తే నిన్ను రాజులా చూసుకుంటాను. నాకు ఎంత వయసు వచ్చినా పెళ్ళి ఎందుకు చేసేవాళ్ళు తెలుసా? డబ్బు సంపాదనలో పడి. కానీ నీ కూతురు చూసిన తర్వాత పెళ్లి మీద ఏవ పుట్టింది. ఇప్పటికైనా నీ కూతురు నొప్పించి నాకు ఇచ్చి పెళ్లి చేసావు అనుకో, నీకు ప్రతిరోజు ఫారెన్ ఫ్రెండ్. చెప్పు మావయ్య. ఎంత మంచి డబ్బున్న అల్లుడు దొరికితే నేను ఊరుకుంటానా? దాని కాళ్ళు చేతులు కట్టైనా సరే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. వస్తా ఉండు. మామయ్య, ఈ వేళకి ఇది పూర్తి చేసే, రేపు పొద్దు నుంచి నీ కోట నీకు వచ్చేస్తుంది. ఎవరిని ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కితే పని జరుగుతుందని తెలిసినోడేరా.
ఎందుకు ఏడుతున్నావు అమ్మ నందు? నేను ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలియదా నాన్న? అదే నా కన్నతల్లి ఉంటే ఈ పరిస్థితి నాకు వస్తుందా నాన్న? నాన్న, నీ తాగుడు వల్ల అమ్మని చంపేశావు. నేను ఇష్టంగా ప్రేమించినోడిని కాదని ఇప్పుడు నన్ను చంపేస్తావు. చూడు నందు, ఈ ప్రేమలో మన కడుపు నింపవమ్మ. డబ్బే నిత్యం మన కడుపు నింపుద్ది. ఆ ప్రకాష్ దగ్గర కావలసినంత డబ్బు ఉంది. నా మాట కాదని వాడు నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకుందామని ప్రయత్నం చేసావో మీ ఇద్దరు ఎక్కడున్నా ఆ ప్రకాష్ వెతికి వెతికి నరికి నరికి చంపేస్తాడు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా కూతురు కాదు, ప్రకాష్ గారి పెళ్ళానివి. నువ్వు తెలుసుకో. ఆంటీ, ఒక ఆటో వస్తావా? రాజు, ఎలా ఉన్నావు? మాట్లాడు రాజు. నిన్నే. నందు, నువ్వెలా ఉన్నారా? మా నాన్న ఆ ప్రకాశ్ కలిసి ఇద్దరిని విడదీయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఇంక మనం కలవలేమేమో. ఒక పని చేద్దాం రాజు. ఏంటి నందు, చెప్పు చెప్పు. ఏం లేదు, ఇద్దరం కలిసి ఏదన్నా తాగి చచ్చిపోదాం. ఇదేం ఆలోచన నందు? ఆ పని కరెక్ట్ కాదు. నేనేదో ప్రయత్నం చేసి నేను దక్కించుకుంటా. ఏం దక్కించుకుంటావురా? వాడికి 5 లక్షలు అప్పు కట్టాలి. ఇంటద్దే 5 నెలలకు కట్టాలి. ఎక్కడని అంత డబ్బు తీసుకొస్తావు? చెప్పు రాజు. ఎవరొకరు కాల్ చేతి పట్టుకుంటాను నందు. నువ్వేం భయపడకు. వాడి బాకీ నేను కడతాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. వాడు అప్పు ఏదోలాగా తీర్చేస్తా. వాడి చెర నుంచి నేను కాపాడుకుంటా. సరే రాజు, నువ్వు అలా చెప్తుంటే నాకు ధైర్యంగా ఉంది. వాడు మనల్ని ఇంకేం చేయడు కదా. నేను చూసుకుంటా కదా, భయపడకు. సరే రాజు, తొందరగా అదేదో చూడు. బాబాయ్, ఏరా రాజు, పని కట్టుకొచ్చేవేటి? నాకు 5 లక్షలు అప్పు కావాలి. ఒరే రాజుగా, నీకు పని పాట లేదు. 5 లక్షలు ఎవడిస్తారా నీకు? ఆర్కే ఆర్కే ఏరా రాజు, ఇలా వచ్చావేంటి? ఆర్కే, ఒక 5 లక్షలు అప్పు కావాలరా. 5 లక్షలా? డబ్బులేని సెటిల్ కాస్తాయి అనుకున్నావేంట్రా? ఎప్పుడో 10,000 అప్పుకోవాలన్నావు, ఇచ్చాను. ఇప్పుడుగా డబ్బులు కూడా ఇవ్వలేదు. మళ్ళా నీకు 5 లక్షలు కావాలా? ఏం పని చేస్తున్నావు? నీకు 5 లక్షలు కావాలరా? వెళ్ళు, నీ ముఖానికి ఎవడన్నా అప్పిస్తాడా? కదిలే కాలం ఆగిపోయింది, గుండె లోతులో గాయం మిగిలింది. మౌనం నన్ను బలి తీసుకుంటోంది,
నువ్వు లేని లోకం చీకటి అయింది. కాలాన్ని వెనక్కి తిప్పాలి, ఆ చేదు ముగింపు మార్చాలి, మళ్ళీ నిన్ను చేరాలి, నాతోనే ఉండాలి. నీ జ్ఞాపకం సెగలు రేపుతోంది, కన్నీరు సముద్రమై పొంగుతోంది, ఒంటరి పయనం భారమై పోయింది, నా ప్రాణం నీకై వేచి ఉంది. రేయ్ నిన్నే ఇలా రారా రా, నిన్ను నీళ్ళు ఎవరిని విడదీశానని చెప్పి పిచ్చోడు అయిపోయి ఉంటారా? పిచ్చోడా? పిచ్చోడేంట్రా? ప్రేమ అంటే ఇక్కడ పుట్టాలిరా. నందుకు నా మీద ఉంది. ప్రేమని డబ్బుతో కొనేస్తాం, భయపెట్టి లాగేసుకుందాం. చూడు, అలా అంటే కుదరదు. రేయ్ ఏంట్రా వాగుతున్నావు? ఏయ్ తిమ్ము. రేయ్ నువ్వంత పోటుగడవైతే దాని అప్పు 2 రోజుల్లో తీర్చేరా. 2 రోజులు కాదురా, ఒక్క రోజులో నీ అప్పు తీర్చి నందుని తీసుకెళ్ళిపోతాను రా. పోరా, దమ్ముంటే నువ్వు రేపు ఆ డబ్బులు తెచ్చి అప్పుడు కనిపించరా నా ముందు. ఈ ప్రకాష్ గారిని నిద్రించేద్దామనే. ఏంటి ఏరా ప్రకాష్, ఎంతవరకు వచ్చిందిరా నీ పెళ్లి విషయం? పెళ్ళా? ఈడికి పెళ్ళా? ఈడికి డబ్బు మీద తప్ప పెళ్లి మీద ఉండదు, అమ్మాయిల మీద ఉండదు. రేయ్ వీడికి కావాల్సింది డబ్బేరా. అవును. సరే రావేంద్ర, ఆ అమ్మాయి కన్నా బాగా డబ్బే విలువైందిరా. నువ్వు ఫైనాన్స్లో అమ్మాయిలకి ఎన్ని లక్షలు తగలెట్టావో నాకు తెలియదా? డబ్బా? ఒరేయ్ ఈ వేళ ఉంటుందా రేపు పోద్ది. ఒరే ప్రకాష్, పోతూ పోతూ ఏం పైకట్టేయాలేం కదా. చూడు మాయా, నేను రావు కూతుని చూస్తుంటే నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది మాయా. నేను చాలా మంది అమ్మాయిలు వాడాను మాయా, కానీ ఎవరిని చూసినా పెళ్లి చేసుకోవాలనిపించలేదు మాయా. కానీ ఆ అమ్మాయిని చూస్తే నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది మాయా. వయసు అయిపోయిన తర్వాత చేసుకున్నా ఎగదేగ చూడడం తప్ప పీకేది ఏముండదురా. ఒరే మీరు ఆగండి రా. ఒరే అల్లుడు, నీకు చాలా కాలంగా పెళ్లి మీద ప్రసక్తి వచ్చిందిరా. కానీ ఆ పేదంటి పిల్లని చేసుకుంటే నీకేం కలిసి వస్తుందిరా? నీకున్న డబ్బుకి కోట్ల కోట్ల కట్నం ఇచ్చేవాళ్ళు నీ దగ్గరికి వస్తారా? పేదంటి పిల్లని చేసుకుంటానంట విటరా, అది కరెక్ట్ కాదురా. నా బాధ నీకు ఏం తెలుసు మాయా? ఆ అమ్మాయిని వదిలి నేను బతకలేనిపిస్తుంది మాయా. దీన్ని ప్రేమ అంటారా లేక ఇంకేదైనా అంటారా? ఒరే ప్రకాష్, నువ్వేం ఆలోచించుకో, మేము చెప్పింది నిన్ను. ఒరే ప్రకాష్, కొంచెం ఆయన చెప్పింది కూడా వినరా. వయసు అయిపోయినా కానీ ఏ ఇంజక్షన్ ఏ గోళీ వేసుకుని మెయింటైన్ చేతి కానీ ముందు త్వరగా పప్పు అన్నం పెట్టారా ప్రకాష్? అది మరి
ఏమండే పంతులు గారు, ఇన్ని రోజులు నాకు పెళ్ళప్పుడు అని అడిగారు కదా, ఏదైనా మంచి ముహూర్తం ఉంటే పెట్టేయండి. ముహూర్తం పెట్టేసి ఫోన్ చేయండి. నందు నందు పద. ఏంటే ఎన్ని తీసుకుని వచ్చావు? ఏ ప్రకాష్, ఇదిగో నీ డబ్బు. నన్ను ఎంత ఏడిపించావు. ఈరోజు బట్టి మా ఇద్దరి జోలికి రావద్దు. రే ప్రకాష్, ఇక నుంచి మా ఇద్దరు జోలికి వచ్చావంటే చంపేస్తా. ప్రేమ డబ్బుకి దొరికేది కాదు, ఇక్కడ పుట్టేది. నా మీద తనకెప్పుడో ఉంది, అది తెలుసుకో. ఈ రోజు నుంచి ప్రేమికుల జోలికి వెళ్ళకో. ఉంటా, బాయ్. ఈ అందగత్తి పోతే పోయింది, నా డబ్బు నాకు దక్కింది. ఇది కాకపోతే ఇంకొకరితే.